అదొక మారుమూల గ్రామం. పేరు రామచంద్రాపురం. పచ్చని పంటలతో, ఏ కల్మషం లేని మనుష్యులతో ఎంతో సందడిగా ఉండేది. అందుకు కారణం 10 ఏళ్ల వయసున్న చాందిని. తన వయసు చిన్నదే కాని మనసు మాత్రం మహా పెద్దది. చిన్న ఇల్లు, పాలిచ్చే ఆవు తప్ప జన్మనిచ్చిన తల్లిదండ్రులు లేని ఆ చిన్నారి తల్లి ఊరి మొత్తాన్ని తలవాళ్లనుకొని బాబాయ్ అని, పిన్ని అని, పెద్దమ్మని, పెదనాన్నని, మామయ్య, అత్తయ్య అని ఇలా చనువుగా వరుసలు గలుపుతూ వాళ్లతో కలిసిమెలిసి ఉండేది. ఆవుని తీసుకుని వాళ్ళ ఇంటికెళ్ళి పాలు పితికి పాలు పోస్తూ ఉండేది. ఆ డబ్బులతోనే తను జీవిస్తూ ఆవుని చూసుకుంటూ ఉండేది. ఇంటి ముందు కట్టేసిన ఆవు దగ్గరికొచ్చింది చాందిని. ఆవు తల్లి, ఇక మనం బయలుదేరదామా? ఆవు ఆనందంగా తలూపుతుంది. అది చూసి చాందిని సంతోషపడుతుంది. పద తల్లి అని పాలిచ్చే ఆవుని తీసుకుని రంగయ్య ఇంటికొచ్చింది చాందిని. రంగయ్య మామా, ఓ సూరమ్మత్త, ఆవు తల్లి వచ్చింది, పాలు తీసుకోండి. చాందిని అలా పిలవగానే ఆ ఇంట్లో నుంచి రంగయ్య మామ గిన్నెతో వచ్చాడు. చాందిని పాలు పితికి ఆ గిన్నెలో పోసింది. రంగయ్య డబ్బులిచ్చాడు. 20 దినాల డబ్బులు మొత్తం ఉన్నాయి తల్లి, లెక్క చూసుకో. లెక్క చూసుకోవడం ఏమిటి మామా, ఉంటాయిలే. అలా కాదు తల్లి, డబ్బులు ఒక చేతి నుంచి మరో చేతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా లెక్క చూసుకోవాలి. అప్పుడు ఇచ్చినాళ్ళకి తీసుకున్నాళ్ళకి నమ్మకం మరింతగా బలపడుద్ది. చాందిని లెక్క చూసుకుంటుంది. 20 రోజుల డబ్బులు సరిపోయాయి మామా. అమ్మయ్యా, ఇప్పుడు నా మనసు తృప్తిగా ఉంది తల్లి. నీకోసం మీ గోపాయ్ బాబా ఎదురు చూస్తా ఉంటాడు, ఎల్లమ్మా. అలాగే బాబాయ్. చాందిని ఆవును తీసుకుని రంగయ్య ఇంటి నుంచి బయలుదేరింది. అలా నడుచుకుంటూ గోపయ్య ఇంటి వైపు వెళ్తూ ఉంటుంది. అదే ఊళ్ళో సుధాకర్, దయాకర్ అనే 2 పని దొంగలున్నారు. ఇంటి దగ్గర పనికని బయలుదేరి చెరువుగట్టు దగ్గర కూర్చొని పనికి మాలిన కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. రోజులాగానే ఆ రోజు కూడా చెరువుగట్టును కూర్చున్నారు. ఎరా సుధా, మనం నిన్న ఇక్కడే కూర్చొని మాట్లాడుకున్నట్టు ఏదైనా ఆలోచన చేశావా? చక్కని ఉపాయం ఏమైనా దట్టిందా? ఒరేదయ్యా, ఇలా అంగడికెళ్ళి అలా కొనుక్కోవటానికి అది అరటిపండు కదరా ఉపాయం. ఎంత బాగా మన బుర్రలకి పదును పెడితే అంత మంచి ఉపాయం దడుతుంది. ఓహో, ఇప్పుడు మనం మన బుర్రలకి పదును పెట్టాలి, అంతే కదా? అంతే కదా అంటే నీ మాటల ఉద్దేశం ఏంటో నాకు బోధపడలేదు. నువ్విక్కడే ఉండు, నేను మల్లయ్య ఇంటి వరకు వెళ్ళొస్తాను. సుధాకర్ అయోమయంగా ముఖం పెట్టి, ఏ మల్లయ్య ఇంటికి వెళ్తావురా? అదేరా, మొండి కత్తులకి కత్తెర్లకి పదును పెడతాడు చూడు, ఆ మల్లయ్య ఇంటికి. ఉన్న పలంగా ఆ మల్లయ్య ఇంటికి వెళ్ళడం ఎందుకురా ఇప్పుడు? ఒరే సుధా, వయసులో నువ్వు నాకంటే పెద్దవాడివి కావచ్చు, కానీ తెలివిలో మాత్రం చిన్నవాడివేరా. సుధాకర్ అయోమయంగా చూస్తూ ఉంటాడు. మల్లయ్య దగ్గర పదును పెట్టే రాయింటుంది. నేనెళ్ళి ఆ రాయిని తీసుకొస్తాను, నెత్తి మీద రాస్తాను. అప్పుడు నువ్వు చెప్పినట్టుగా మన బుర్రలకి పదును పెట్టినట్టు అవుతుందిగా. ఇదేరా తెలివంటే అంటూ గర్వంగా చెప్పాడు దయాకర్. సుధాకర్ ఏమీ మాట్లాడకుండా కోపంగా దయాకర్ని చూస్తూ ఉంటాడు. దయాకర్ ఆ చూపులకి భయపడిపోతూ, నా తెలివిని చూస్తే నీకు కుళ్ళురా, అందుకే అలా కోపంగా చూస్తున్నావు అని అంటాడు దయాకర్. సుధాకర్ అలా కోపంగా చూస్తూనే ఉంటాడు. చాందిని ఆవును తీసుకుని గోపయ్య ఇంటికొచ్చింది. బాబాయ్, పిన్ని, ఆవు తల్లి వచ్చింది, పాలు తీసుకోండి. సుశీల గిన్నెతో ఆవు దగ్గరికి వచ్చింది. చాందిని పాలు పితికి పోసింది. సుశీల డబ్బులిచ్చింది. మొత్తం ఒకసారి ఇవ్వచ్చు కదా పిన్ని, ఇలా ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇవ్వడం మీకు ఇబ్బందే కదా. ఇబ్బంది ఏం లేదులే చాందిని, పైగా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పిన సలహాతోనే పొలం దిన్ని పంటలు వేస్తున్నాం కదమ్మా. ప్రతి పంట ఏ నష్టం లేకుండా మంచి రాబడినిస్తుంది. డబ్బులున్నాయి, మేము సంతోషంగా ఉన్నాం. అందుకే తల్లి, ఏ రోజు డబ్బులు ఆ రోజు ఇచ్చేస్తున్నా. మీరు సంతోషంగా ఉండడమే నాకు కావాలి పిన్ని. మీరు బాగుంటే నేను బాగుంటాను, నా ఆవు తల్లి కూడా బాగుంటుంది. వస్తాను పిన్ని, కాసేపు ఆగు తల్లి, చద్దన్నం తీసుకొస్తాను. సుశీల ఇంట్లోకి వెళ్ళింది. చాందిని ఆవుతో మాట్లాడుతూ ఉండగా సుశీల చద్దన్నం తీసుకొచ్చి ఇచ్చింది. చాందిని చద్దన్నాన్ని తీసుకొని మేత కోసం ఆవుని చెరువు వైపు తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు చెరువు కట్టున కూర్చున్న పని దొంగలు సుధాకరు, దయాకరు చాందిని దగ్గరున్న ఆవుని చూస్తారు. అప్పుడే సుధాకర్కి ఒక ఉపాయం తడుతుంది. సంతోషంగా, ఒరే దయా, నాకొక ఉపాయం తట్టిందిరా, ఇంకా ఆలస్యమెందుకురా, బయటికి గక్కు. ఈ రోజు రాత్రికి మనం చాందిని ఆవుని దొంగతనం చేద్దాం అని చెప్పగానే దయాకర్ ముఖం ఆనందంతో వెలిగిపోతుంది. నీ ఉపాయం బావుందిరా, చాందిని ఆవుని దొంగతనం చేసి పాలు మనం అమ్ముకోవచ్చు గదా. ఒరే పిచ్చి పుల్లయ్య, మనం పని దొంగలమని ఊరంతా తెలుసు. అది కాక చాందిని ఆవు కూడా అందరికీ తెలుసు. ఉన్న పొలంగా మనం పాలు నమ్మితే అందరికీ అనుమానం వస్తుంది. అప్పుడు మన పరిస్థితి ఏంటి?
ఇంకేముందిరా, ఊరి వాళ్ళ చెప్పు దెబ్బలు, గాడిద ఊరేగింపు, ఊరి బహిష్కరణ. వామ్మో, తలుచుకుంటేనే భయంగా ఉందిరా. అందుకేరా మనం ఆవుని దొంగతనం చేద్దాం, దాన్ని వేరే వాళ్ళకి అమ్మేద్దాం, వచ్చిన డబ్బుల్ని సమానంగా పంచుకుందాం. అప్పుడు మన మీద ఎవ్వరికీ అనుమానం రాదు. ఓకేరా, నువ్వు చెప్పినట్టే చేద్దాం అని ఇద్దరూ ఆ రాత్రికి చంద్రిక ఆవుని ఎలా దొంగతనం చెయ్యాలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అలా సమయం గడుస్తూ ఉంటుంది. ఆ రోజు రాత్రి ఊరంతా పడుకున్న తర్వాత సుధాకరు, దయాకరు చాందిని ఇంటికొచ్చారు. ఇంట్లో ఎర్రబుగ్గ వెలుగుతూ ఉంటుంది. ఒరే దయా, చాందిని ఇంకా పడుకున్నట్టు లేదురా. అవునరా సుధా, ఇంట్లో ఇంకా ఎర్రబుగ్గ వెలుగు కనిపిస్తుంది. ఇప్పుడెలా మరి? ఇంట్లో ఉన్న చాందినితో మనకి పనిలేదురా. మనం దొంగతనం చేసేది ఆవుని కదా. ఆవు పడుకుని ఉంటుంది, ఏ చప్పుడు చేయకుండా మనమే వెళ్ళి ఆవును తీసుకెళ్దాం అని అనుకొని ఇద్దరూ నెమ్మదిగా ఆవు దగ్గరికొచ్చారు. దయాకర్ ఆవు తోకని తొక్కాడు. అంతే, ఆవు గట్టిగా అరిచింది. ఇంట్లో ఉన్న చాందిని నిద్రలేచి కిటికీ నుంచి చూసింది. ఆవు దగ్గర ఎవరో ఉన్నట్టుగా నీడలు కనిపించాయి. చాందిని భయపడకుండా తనలో తాను, దొంగలొచ్చినట్టున్నారు, తగిన విధంగా బుద్ధి చెప్తాను అని అనుకొని ఇంట్లో ఒక మూల ఉన్న దేవుడి ఫోటో దగ్గరకు వచ్చింది. దండం పెట్టుకుంటుంది. దేవుడా, నువ్వెంత మంచివాడివి. ఆవుని కడిగి ఆ నీళ్ళని తాగితే అదృష్టం పరమ జిడ్డులా పట్టుకుంటుందని చెప్పావు. ఆ మాటలు విని సుధాకరు, దయాకరు సంతోషపడుతూ ముఖాలు చూసుకున్నారు. క్షణం కూడా ఆలస్యం చేయలేదు. ఆ పక్కనే గోళంలోని నీళ్లతో ఆవుని కడుగుతూ ఉంటారు. చాందిని కిటికీ దగ్గరికి వచ్చి చూసి నవ్వుకుంటూ ఉంటుంది. వాళ్లకు వినిపించేలా ఇలా అంటుంది. ఏమిటి దేవుడా, ఆవు పేడని ఒళ్ళంతా పూసుకుంటే అని చాందిని చెప్పటం పూర్తి చెయ్యకముందే సుధాకరు, దయాకరు కింద కనిపిస్తున్న పేడలో పడుకొని దొర్లుతూ ఉంటారు. చాందిని చూసి నవ్వుకుంటుంది. అలాగే దేవుడా, ఒళ్ళంతా పూసుకున్న పేడతో ఉదయం వరకు ఆవు దగ్గర నిలబడి ఉండాలా, అప్పుడే అదృష్టం వస్తుందా? అలాగే దేవుడా, ఉంటాను అని వాళ్ల వైపు చూసింది. వాళ్ళు చాందిని మాటలు విని ఒళ్లంతా పూసుకున్న పేడతో ఆ ఆవు దగ్గరే ఉంటారు. చాందిని చూసి నవ్వుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది. మరుసటి రోజున చాందిని ఆవు దగ్గరికి వచ్చింది. పేడ పూసుకుని ఉన్న సుధాకరు, దయాకర్లని చూసింది. ఊరంతా మిమ్మల్ని వెర్రిబాగులోళ్ళని అంటుంటే నమ్మలేదు, కానీ ఇలా చూసిన తర్వాత నమ్మకం వచ్చింది, మీరు వెర్రిబాగులోళ్ళేనని. సుధాకరు, దయాకరు అదోలా ముఖాలు చూసుకుంటారు. ఎక్కడైనా ఆవుని కడిగిన నీళ్ళని తాగితే ఆవు పేడని ఒళ్ళంతా పూసుకుంటే అదృష్టం వస్తుందా? ఆ మాత్రం తెలివి కూడా లేకుండా పోయింది మీకు. అది కాదు చందిని, మేం రాత్రి నీ ఆవును దొంగతనం చేయడానికి వచ్చాం. అప్పుడు నువ్వు దేవుడితో అంటుంటే విన్నాం, అందుకే ఇలా చేసాం. మీరిద్దరూ నా ఆవుని దొంగతనం చేయడానికి వచ్చారని రాత్రి మిమ్మల్ని చూసిన తర్వాత నేను అర్థం చేసుకున్నాను. ఊరి వాళ్ళు అంటుంది నిజం కాదనుకొని ఇదంతా చెప్పాను. అది నిజమని నమ్మి అలాగే చేశారు, ఇలా దొరికిపోయారు. ఇద్దరూ తలలు దించుకుంటారు. ఇలా చూడండి బాబాయిలు, ఆవు చాలా పవిత్రమైంది, తల్లితో సమానం. గోమాతని దేవతగా భావించి పూజిస్తాం. ఆవిచ్చే పాలు, పెరుగు, నెయ్యి వంటి ఉత్పత్తులు ఆరోగ్యానికి, ఆధ్యాత్మికతకు ఎంతో మేలు చేస్తాయి. పూజించడం వలన ఆధ్యాత్మిక శక్తి పెరుగుతుంది, మన మనసు ప్రశాంతంగా ఉంటుంది, పాపాలు తొలగిపోతాయి. ఆవును ఉపయోగించి చేసే వ్యవసాయం సహజ సిద్ధమైంది, భూమికి ఎంతో మేలు చేస్తుంది. దొంగతనం చేయటం, అమ్మటం, గోవు హత్య మహాపాపం. గోవులను సంరక్షించడం, వాటిని చక్కగా చూసుకోవడం అనేది మన బాధ్యత. అప్పుడే పాడి పంటలు బాగుంటాయి, పల్లెలు బాగుంటాయి. మమ్మల్ని మన్నించు చాందని, ఇంకెప్పుడు దొంగతనం చెయ్యం. బుద్ధిగా ఏదైనా పని చేసుకుంటూ బతుకుతాం. ఇంటికెళ్ళి స్నానం చేసుకోండి. సుధాకర్, దయాకర్ ఇంటికెళ్ళిపోతారు. ఇక అప్పటి నుంచి వాళ్ళిద్దరూ బుద్ధిగా పనిచేసుకుంటూ ఉంటారు. చాందిని పాలమ్ముకుంటూ ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. చూసావా కోళ్ళ, అంటురోగం అనగాని ఎట్ట పరుగులతో వెళ్ళిపోయారో ఈ చుట్టాలంతా అంతే కోళ్ళ. అవునత్తయ్య, అంటువ్యాధని చెప్పి భలే బురుడి కొట్టించాం కదా అని అత్తాకోడలిద్దరూ మాట్లాడుతూ ఉంటే సుధాకర్ వచ్చాడు. అమ్మో, మామూలు అత్తాకోడలు కాదు మీరు. నటనలో సావిత్రిని, జమున గారులనే మించిపోయారు. చాలండి, మునగ చెట్టు ఎక్కించింది, ఇక ఆపండి. నిజంగా వైదేహి, మీరు నటించేదే కాకుండా నాతో కూడా చేయించారు చూడు, అది ఇంకా పెద్ద విషయం. ఇవాళకి పొగడతలు చాలు కాని నాకు పప్పుచారు, ఉప్పు చేపలు తినాలనుంది. మీరు బాగా చేస్తారు కదా, కాస్త చేసి పెట్టండి.
అవును సుధాకరం, ఇన్ని రోజులు అల్లక వంటలు చేసి పెట్టి పెట్టి అలిసిపోయాము. ఇవాటికి నువ్వు చేసి పెట్టకూడదు. సరేనమ్మా, ఇంతగా తమరు అడిగాక నేను చేసి పెట్టకుండా ఉంటానా అని వంటగదికి వెళ్లి వంటలు చేయటం మొదలుపెట్టాడు సుధాకర్. వాసన ఇల్లు మొత్తం పాకింది. అబ్బా అత్తయ్య, మీ అబ్బాయి చేసినట్టు ఎవరు చేయలేరు అత్తయ్య. పప్పుచారు ఉప్పు చేప వాడికి నేర్పించిందే నేను వైదేహి. కానీ నాకన్నా వాడికి వంట బాగా కుదురుద్ది అని ఇద్దరు అత్తాకోడళ్ళు మాట్లాడుకుంటూ ఉండగా, అమ్మా వైదేహి, ఇద్దరు రండి, వేడివేడిగా తిందురుగాని. వస్తున్నావురా, ఆకలి దంచేస్తుంది అని ముగ్గురు వెళ్లి కూర్చుంటారు. వైదేహి ఒక్క ముద్ద నోట్లో పెట్టుకుని, అదిరిపోయిందండి మీ వంట. వంటలు పోటీ పెడితే మీ వంటలతో తప్పకుండా మీరు గెలుస్తారు. నిజమే వైదేహి, మరి నా కొడుకు వంట అంటే ఆ మాత్రం ఉంటదిలే. అమ్మో, మిమ్మల్ని చూస్తుంటే రోజూ నాతోనే వంట చేపించేట్లున్నారు. నా వల్ల కాదు బాబాయ్ మీకు వంటలు చేసి పెట్టడం. రోజూ వద్దులేండి, అప్పుడప్పుడు చేసి పెడితే చాలు. అలా ముగ్గురూ కలిసి కబుర్లు చెప్పుకుంటూ తింటారు. అలా 2 రోజులు గడిచాయి. అంటువ్యాధి అని తెలిసి పారిపోయిన ముసలమ్మకి, అంజలికి ఒక అనుమానం వచ్చింది. అంజలి, నాకెందుకో శారద వాళ్ళ మీద అనుమానంగా ఉంది. అవునే ముసలి, నా మనసులో మాట చెప్పావు. అయినా అంటువ్యాధి సోకితే మనకు కూడా సోకాలి కదా. వాళ్ళ ముగ్గురికి ఎట్టా సోకింది? ఇప్పుడేమంటావు బామ్మ? మరి మనం మళ్ళీ ఆ శారద ఇంటికెళ్ళాలి. ఈసారి దానికి తెక్క కుదిరేలా చెయ్యాలి. అవును బామ్మ, ఈసారి ఎన్ని నాటకాలు చేసినా మనం అక్క నుండి రావద్దు. సరే, మనం ఇవాళే వెళ్దాం. మరి వినోద్కు కూడా చెప్పు అని అనగానే వినోద్ని పిలిచి విషయం చెప్పింది. అలా ఆ ముగ్గురు మళ్లీ శారద ఇంటికి బయలుదేరారు. కాసేపటికి శారద ఇంటికి చేరుకుని గుమ్మం ముందు నిలబడి తలుపు కొడతారు. అప్పుడే శారద చింతపండు పులిహోర చేసి తినటం కోసం సిద్ధంగా కూర్చుని ఉంది. ఆ తలుపు శబ్దం విని, ఎవరొచ్చుంటారు? కొంపదీసి మళ్ళీ ఆ దిక్కుమాల సంతొచ్చుంటారు కదా అని అనుమానంగా అనుకుని వెళ్లి తలుపు తీసి ఆశ్చర్యంగా చూసింది. నా అనుమానమే నిజమైంది, మళ్ళీ వచ్చారు. ఏంటే శారదా, ఆరోగ్యం ఎలా ఉంది అందరికీ? ఏం బాగులే అత్త, ఒకటే వాంతులు విరోచనాలు. అత్తయ్య, మేము ఊరికెళ్ళాం కదా, మీకందరికీ వచ్చిన అంటువ్యాధి మాకు కూడా వచ్చుంటుంది కదా. మళ్ళీ అది ఊరంతా పాకుతుందని మీ ఇంటికే వచ్చేసాం. అవునా, మంచి పని చేశారు. లోపలికి రండి అని వాళ్ళని లోపలికి తీసుకుని వెళ్తుంది శారద. వెళ్ళగానే వాళ్ళకి గుమగుమల వాసన వస్తుంది. అబ్బా, ఎంత మంచి వాసన వస్తుంది! ఏం చేశారు పెద్దమ్మా? వైదేహి అడిగిందని పులిహోర చేశాను వినోదు. పులిహోర? అయితే ఒక పట్టుబట్టాలి. నువ్వు పులిహోర చేయడంలో దిట్ట అని మా అమ్మ చెప్పింది పెద్దమ్మా. వాసనకి ఆకలేసేస్తుంది. ముందు వడ్డించు పెద్దమ్మా. రావయ్యా, వచ్చి కూర్చో అని ముగ్గురికి వడ్డించింది. ముగ్గురు లొట్టలేసుకుంటూ పులిహోర మొత్తం ఒక్క మెతుకు కూడా మిగిల్చకుండా తినేస్తారు. అప్పుడే బయటకు వెళ్లి నవ్వుకుంటూ వస్తారు వైదేహి, సుధాకరు ఇంటికి. అంతే, వైదేహి ఇంట్లో వీళ్ళని చూడగానే నవ్వు ఆపేసి ఆశ్చర్యంగా చూస్తుంది. ఏంటర్రా, ఎలాగున్నారు? బాగున్నాం బామ్మ, నువ్వెలా ఉన్నావు? అంతా బాగేనా? నాకేంటి, దిట్టంగా ఉంటేను. సర్లే, బాగా తిన్నాను, వెళ్ళి పడుకోవాలి అని వెళ్ళి పడుకుంటుంది. అత్తయ్య, రామేశ్వరం పోయినా శనీశ్వరం పోదంటారు కదా, వీళ్ళని చూస్తే అలాగే ఉంది. ఏంటో లేక వాళ్ళ, మనం ఎన్ని చేసినా ఇల్లు మన కొంప వదలట్లేదు. మనం ఎన్ని చేసినా వాళ్ళు వస్తూనే ఉంటారని అర్థమైంది. ఈసారి ఏదైనా మంచి పథకమే వేయాలి. నీకు పుణ్యం ఉంటది తల్లి, త్వరగా వాళ్ళని బయటికి వెళ్ళగొట్టే పథకం ఆలోచించు. ఇట్ట గోడ కొట్టే బంతిలాగా వెంటనే వచ్చే పథకం కాకుండా ఈసారి శాశ్వతంగా వెళ్ళగొట్టే పథకం ఆలోచించు. సరే అత్తయ్య, తప్పకుండా ఆలోచిస్తాను అని చెప్పి వైదేహి వెళ్ళిపోయింది. అలా 2-3 రోజులు గడిచాయి. అంజలి, వినోద్, ముసలమ్మలు వైదేహితో వంటలు చేయించుకుని పుష్టిగా తింటున్నారు. ఇక వైదేహి తన సహనాన్ని కోల్పోయింది. అంజలి దగ్గరికి వెళ్ళింది. అంజలి, మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళవా? నా పెళ్ళైనప్పటి నుండి నేను చుట్టాలింటికి పోయిందే లేదు. నాకు కూడా ఒకసారి మీ ఇల్లు, మీ ఊరు చూడాలని ఉంది. మరి మమ్మల్ని తీసుకెళ్ళవా? తప్పకుండా తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు కాదు, మీ ఇంటి నుండి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తాను. ఇదంతా ముసలమ్మ వింటుంది. ఏంటంజలి, వైదేహి అంతలాగా మీ ఇంటికి తీసుకెళ్ళమని అడిగితే తర్వాత తీసుకెళ్తా అంటున్నావు? బామ్మ, నేను తీసుకెళ్ళడం లేదు, తీసుకెళ్తా కానీ నేను ఊరెళ్ళేటప్పుడు అని చెప్పాను. బామ్మ, ఎప్పుడు ఇంట్లో ఉండి ఉండి పొద్దే పోవట్లేదు, అందుకే అంజలిని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళమని అడిగాను. పోనీ మీ ఇంటికి తీసుకెళ్తారా? వామ్మో, వీళ్ళు నా ఇంటికి వస్తే వీళ్ళకి తిండి నేను ఎక్కడి నుంచి తెచ్చిపెట్టను. అయినా నాకే తిండికి గది లేక ఇట్లా చుట్టాలింట్లో జీవనం కొనసాగిస్తున్నాను.
ఎలాగైనా వీళ్ళని అంజలి వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి. లేకపోతే వైదేహి నా ఇంటికి ఎసరు పెట్టేలా ఉంది. బామ్మా, బామ్మా, ఏం ఆలోచిస్తున్నారు? తీసుకెళ్తారా మీ ఇంటికి? మా ఇల్లు చాలా చిన్నది వైదేహి, మీకు పడుకోవడానికి సరైన జాగా ఉండదు. అంజలి, మన ఇవాళ మీ ఇంటికి వెళ్తున్నాం. ఇక మరో మాట మాట్లాడకుండా మమ్మల్ని మీ ఇంటికి తీసుకెళ్ళు. అమ్మో, ఈ ముసలిది మామూలుది కాదు. ఇక వీళ్ళని తీసుకెళ్ళక తప్పేలా లేదు. సరే అక్క, మా ఊరికి వెళ్దాం. కానీ ఒక షరతు. షరతులు ఏమైనా ఉంటే వెళ్ళాక చూసుకుందాంలే. అనుకున్న పని వాయిదా వేయడం ఎందుకు? వెళ్దాం పద అని శారద అంజలితో చెప్పి ఆ తర్వాత కోడలతో ఇలా అంటుంది. సబాషే కోళ్ళ, నీ పథకం అదిరిపోయింది. పద, వెళ్ళి బట్టలు సర్దుకుని వినోదాల ఇంటికి వెళ్దాం. అలా వైదేహి శారద వాళ్ళు బట్టలు సర్దుకుని అంజలి ఇంటికి వెళ్ళిపోయారు. అంజలి, నాకు రాగి సంకటి తలకాయ కూర కావాలి. సరే అక్క, చేస్తాను అని పైకి అన్నా కూడా మనసులో మాత్రం గొనుక్కుంటూ ఉంటుంది అంజలి. ఈ వైదేహికి పచ్చడన్నం పెట్టడమే ఎక్కువ, మళ్ళీ రాగి సంకటి తలకాయ కూర కావాలంట అంటూ వంటగదిలోకి వెళ్లి వంట చేయటం మొదలుపెట్టింది. కాసేపటికి వంట పూర్తయింది. అందరూ వచ్చి కూర్చున్నారు. అంజలి అందరికీ వడ్డిస్తుంది. ఇక ముసలమ్మ గురించి తెలిసిందే కదా, ఎక్కడికి వెళ్ళినా కంచాలు కంచాలు తింటుందని. ఆమె అదే పనిలో ఉంటుంది. అంజలి, చాలా బాగా చేసావు తల్లి వంటలన్నీ. సాయంత్రానికి ఉల్లిపాయ పకోడీ చేసి పెట్టమ్మా. ఉల్లిపాయ పకోడియా? ఏంటి ఇంత గట్టిగా అరిచావు? కొంపదీసి చేయనంటావా ఏంటి? మా కోసం కాకపోయినా ఎల్లమ్మత్త కోసమైనా చెయ్యి. అలాగే అత్తయ్య. అమ్మో, వీళ్ళకి తిండి పెట్టడం పక్కన పెడితే ఈ ముసలి దానికి పెట్టాలంటేనే చాలా కష్టంగా ఉంది. కంచాలు కంచాలు తింటుంది అని మనసులో అనుకుంటుంది అంజలి. ఇక అందరూ తినేసి వెళ్తారు. ఇక అంజలికి కూడా ఆకలి వేయటంతో తినటానికి కూర్చుంటుంది. కానీ అప్పటికే అన్నం మొత్తం అయిపోయి గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి. అమ్మో, ఒక్కరోజుకే ఇంత వీళ్ళకి తిండి పెట్టడానికి ఖర్చులా అవుతుంటే ఇక 2 రోజులు వీళ్ళు ఇక్కడే ఉంటే ఇంకెంత ఖర్చు అవుతుందో మరి. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. అంజలికి ఇన్ని వంటలు చేయటం భారంగా మారింది. కానీ శారదా వైదేహి మాత్రం హాయిగా ఉంటున్నారు. ముసలమ్మ మాత్రం ఎప్పట్లాగానే తింటూ పడుకుంటూ అంజలి ఇంటినే తన ఇంటిలాగా మార్చేసుకుంది. అత్తయ్య, ఇలా ఎన్ని రోజులన్నీ వీళ్ళింట్లో ఉంటామో? 1-2 రోజులైతే బాగుంటుంది. కానీ ఇలా వారం రోజుల నుంచి తిని కూర్చోవడం నాకు నచ్చట్లేదు. అవునే కోళ్ళ, నాకు కూడా అదే అనిపిస్తుంది. వాళ్ళలా మన ఇంటికి వచ్చి చేశారని మనం కూడా వాళ్ళలాగా చేస్తే అది సరైంది కాదు. ఇప్పటికే అంజలికి అర్థమై ఉంటది మన బాధ. అవునత్తయ్య, ఇక మనం ఇక్కడి నుంచి రేపే వెళ్ళిపోదాం. అలా అత్తాకోడళ్ళిద్దరూ అక్కడి నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకుంటారు. ఇది వాళ్ళటి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.